యేసు అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్. నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు. మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విందాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు మిస్టర్ అండ్ మిసెస్ ఎన్ కృష్ణంరాజు గారు మరియు ప్రశాంతి గారు. వారు భీమవరం వెస్ట్ గోదావరి డిస్టిక్ వాస్తవ్యులు. కృష్ణంరాజు గారి బర్త్డే సందర్భంగా వారి ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేశారు. అదేవిధంగా తన మేనల్లుడు గొట్టుముక్కల దినేష్ వర్మ జూలై 15ని బర్త్డే సందర్భంగా కూడా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేశారు. ఎన్ కృష్ణంరాజు గారికి ఉన్న రొయ్యల వ్యాపారం అభివృద్ధి కావాలని, ప్రశాంతి గారికి ఉన్న అనారోగ్యం మంచిగా కావాలని, తన అత్తయ్య గారి కుటుంబం అంతా రక్షణ పొందబడాలని, తన తల్లి గారి కుటుంబం కొరకు కూడా ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు. వారు చేసిన ఈ సహాయాన్ని బట్టి కోట్లాది ప్రజలు ఈరోజు ఈ వాక్యాన్ని విని రక్షణ పొంది కుటుంబాలు కట్టబడే అవకాశాన్ని దయచేశారు. ఈ ప్రతికూల పరిస్థితుల్లో అనేక మంది వారి వ్యాపారాలలో నష్టపోయి ఆర్థికంగా కృంగిపోయిన వారి జీవితాల్లో ఈ రక్షణ సువార్త ఒక ధైర్యం తెచ్చే అవకాశాన్ని కలిగించిన ఎన్ కృష్ణంరాజు గారిని, ప్రశాంతి గారిని, వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ప్రాముఖ్యంగా కృష్ణంరాజు గారు బర్త్డే జరుపుకుంటున్నందుకు దేవుడు వారికి ఇచ్చిన ఆయుష్ని, ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ నిండుగా మెండుగా వారిని దీవించి వారి వ్యాపారాన్ని అభివృద్ధి చేసి ఈ విధంగా దేవుని రాజ్య వ్యాప్తి కొరకు వారు అనేకులకి సహాయము చెయ్యునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల సమయంలో ఈ రీతిగా మీ గృహాన్ని దర్శించే కృపను ప్రభువారు అనుగ్రహించినందుకు ప్రభువారికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఏ రీతిగా ఉన్నారు? అమ్మ బాగున్నారా? మరి ఈ గృహంలో ఒక కుమారుడిగా, ఒక దైవ సేవకుడిగా, ఒక పాస్టర్గా నన్ను ఆహ్వానిస్తున్నందుకు మీకు వందనాలు. ఎందుకనగా ఒక టెస్ట్ మనీ నేను చదవాలని ఆశపడుతున్నాను. అన్న, గత వారము మీరు చెప్పిన దాతాను అనే సిరీస్ నన్ను ఎంతగానో ప్రోత్సహించింది. నేను ఎన్నడూ వినలేదు. ఓ చెల్లి రాస్తుంది, రాజమండ్రి నుంచి చెల్లి రాస్తుంది, అన్న దాతానులో నేను ఉన్నాను, నిస్పృహ నిరాశలో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నాను. మీరు ఆ ప్రామిస్ మ్యాప్, ఆ ప్రాసెస్ మీరు స్క్రీన్ మీద వేసి చెప్పినప్పుడు నాకు ఎంతగానో నేను స్పందించాను. దాని ద్వారా ఇంకా తెలుసుకున్నాను దాతానులో దేవుని సన్నిధి నాతుందని. దేవునామానికి స్తోత్రం తల్లి. మే గాడ్ బీ విత్ యూ. దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. మరి ఐ విల్ నాట్ రీడ్ ఆల్ యువర్ ప్రాబ్లం, బట్ నువ్వు దాతానులో ఉన్నట్టే దేవుని సన్నిధి తప్పకుండా నీతోనే ఉంటుంది. ఇంకొక సాక్షి నేను చదవాలని ఆశపడుతున్నాను. మరి తమ్ముడు రత్నాకర్ ఫ్రమ్ బాంబే, ముంబై నుంచి రత్నాకర్ రాస్తున్నాడు. బ్రదర్, ఐఎమ్ వెరీ బ్లెస్డ్ బై యువర్ మెసేజ్. మీ మెసేజెస్ ద్వారా ఎంతగానో నేను దీవించబడ్డాను. మరి ప్రత్యేకంగా దాతానులో దేవుని సన్నిధి ఉంది అని మీరు 2వ రాజుల గ్రంథమును యోసేపును ఏ రీతిగా కంపేర్ చేస్తారో చాలా మీ నోట్స్ నాకు పంపించగలిగితే బాగుంటుంది. వీడియో నేను చెప్పాను, తమ్ముడు జేఎఫ్ఎం భక్త్ సింగ్ అనే యూట్యూబ్ ఛానల్లో ఆల్ మై మెసేజెస్ ఆర్ దేర్. నావి, నాన్నగారివి, తమ్ముడు మెసేజెస్ ఉన్నాయి. తప్పనిసరిగా ఫీల్ ఫ్రీ టు టేక్ ఇట్. మీరు చెప్పిన టూల్ నాకు బాగా నచ్చింది బ్రదర్, దట్ యూ సెడ్ యూజ్ యువర్ మెసేజెస్ యాజ్ యూట్యూబ్ ఛానల్, యాజ్ ఎవాంజలిజం. అంటే మరి మీరు ఆఫీస్లో మీరు బిజీ ఉంటారు. బాంబే అంటే నాకు తెలిసి ఎంత బిజీ ఉంటుందో. కాబట్టి మీరు చెప్పలేరు, మీరు వెళ్ళలేరు. చిన్న క్లిక్ ఆఫ్ ఎ బటన్, సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి దాన్ని పంపించారనుకోండి, యూఆర్ అన్ ఎవాంజలిస్ట్, యూఆర్ అ మిషనరీ, యూఆర్ గాస్పుల్ మిషనరీ, యూఆర్ ప్రొక్లైమింగ్ ద గాస్పుల్. యూ నెవర్ నో. అది మీరు పంపించిన వారు ఇంకెంతమందికి పంపిస్తారు. అది పంపించడం ద్వారా ఎవరో ఒకరికి దేవుని వాక్యం తగులుతుంది. బికాస్ గాడ్స్ వర్డ్ ఇస్ సో పవర్ఫుల్. దేవుని వాక్యం, బైబిల్ సేస్ ఇట్ విల్ నాట్ రిటర్న్ వాయిడ్. కాబట్టి రత్నాకర్ గారు, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును కాక. ఇంకొక లాస్ట్ అది చదివి మనం ముందుకు వెళ్దాం. బంజారా హిల్స్ నుంచి ఒక చెల్లి రాస్తుంది, అన్న మీ వర్తమానంలో ఎంతగానో ఇన్స్పైరింగ్ ఉన్నాయి. మరి మిమ్మల్ని పర్సనల్గా కలవాలని, ప్రార్థించుకోవాలని ఆశపడుతున్నాం. వీ హ్యావ్ ఎ హౌస్ డెడికేషన్, మా గురించి ప్రార్థన చేయండి. అమ్మ తల్లి, ఐ వుడ్ లవ్ టు కమ్, బట్ ఈ కోవిడ్ ద్వారా ఐఎమ్ నాట్ ఏబుల్ టు కమ్. తప్పనిసరిగా దేవుని చిత్తం అయితే నిన్ను తప్పనిసరిగా నీ ఇంటికి వచ్చి నీ ఇంటిని తప్పనిసరిగా దీవిస్తాను. బట్ బికాస్ ఆఫ్ కోవిడ్ ట్రావెల్ బ్యాన్ వల్ల I'm not able to come. But thank you for the comment, Tali, that you are following the program, that you are blessed. Ento inspirational ga unnai అని చెప్తుంది. May God bless you and use you. And ఇంకోటి, you are blessed, be a blessing to somebody else. Because you are blessed, you be a blessing to somebody else. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించుగాక. మంచిది, వాక్యంలోకి వెళ్దాం. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా,
నాయన ఈరోజు చదవబడుతున్న వాక్యాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. మరి చెప్తున్న నన్ను వింటున్న బిడ్డల్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డని ప్రభువా మీ సిలువ చాటున మరుగుపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈరోజు పాట భాగ్యము. ఈరోజు మరి వచ్చే 2 వారాలు కొత్త సిరీస్ చేయాలని ఆశపడుతున్నాను. మచ్చ, స్టెయిన్. దానికి యాక్రోనియం, స్టెయిన్కి యాక్రోనియం STAIN. ఒక్కొక్క వారము ఒక్కొక్క పదాన్ని తీసుకొని నేను చెప్పాలని ఆశపడుతున్నాను. STAIN. స్టెయిన్ అనగా మచ్చ. మన జీవితాల్లో ఉన్న మచ్చలు, మన జీవితాల్లో ఉన్న మచ్చలు ఏ రీతిగా మనము అభివృద్ధి చెందకుండా మనల్ని ఆపుతున్నాయి. మన జీవితంలో ఉన్న మచ్చలు ఏ రీతిగా మనల్ని క్రీస్తు పోలికలో కాకుండా ఆపుతున్నాయి. మన జీవితంలో ఉన్న మచ్చలు ఏ రీతిగా ఇతరులకు కనబడుతున్నాయి. మన జీవితంలో ఉన్న మచ్చలు ఏ రీతిగా దేవునికి సన్నిహితంగా రాకుండా ఆపుతున్నాయో, మన జీవితంలో ఉన్న మచ్చలు ఏ రీతిగా సంఘ సభ్యుడిగా మనం సంఘంలో పాల్గొకుండా చేస్తుందో, మన జీవితంలో ఉన్న మచ్చలు ఏ రీతిగా ఒక ప్రేమ కలిగిన భర్తగా, ఓ దేవుని అనుసరించిన దేవుని హృదయానుసారమైన భర్తగా ఏ రీతిగా కాకుండా ఆపుతుందో, మనకున్న మచ్చలు ప్రిచలమ ఏ రీతిగా సంసారాన్ని మనము ఏ రీతిగా ప్రేమగా సాఫీగా చేయకుండా ఆపుతుందో, మనకున్న మచ్చల ద్వారా ఏ రీతిగా మన కెరియర్స్లో మనం విఫలమైపోతున్నాము. అనేక సార్లు మన మచ్చలు మనకు తెలియకపోవచ్చు. ఇతరులు చూపించినప్పుడు మనం దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడు నాన్నగారు ఒక మాట అంటూ ఉండేవారు, ఒరే బాబు స్పర్జన్, అయ్యా అంటారు నన్ను, అయ్యా స్పర్జన్, నువ్వు ఎంత పెద్ద సేవకుడు అన్నా, ఎంత పెద్ద పాస్టర్ అన్నా కానీ ఎవరన్నా వచ్చి నీ వెనకాల బురద ఉంది, నేను సహాయం చేస్తాను అని అంటే డోంట్ డినై ఇట్, ఎందుకంటే ఐ కెనాట్ సీ మై బ్యాక్. అనేక సార్లు వాక్యం వింటున్న వారు కూడా కొంతమంది నాతో సేవలో పాల్గొనేవారు చూస్తున్నారు ఈ ప్రోగ్రాం. అనేకులు సలహా ఇస్తుంటారు, వీళ్ళేది నాకు చెప్పేది, నాకంటే చిన్నోళ్ళు, లేకపోతే నాకంటే వీళ్ళ వాక్యం తెలియని వాళ్ళు ఆయన సంఘ సభ్యులు వచ్చి నాకు చెప్పడం ఏంటి, నేను పెద్ద పాస్టర్ కదా, నేను పెద్ద స్టేట్ డైరెక్టర్ కదా. నా మచ్చలు ఎవరన్నా చూపించినప్పుడు, పరిశుద్ధాత్మదేవుడు గద్దించినప్పుడు మన మచ్చల్ని మనము సరి చేసుకోవాలి. రైట్. మొదటి ఈరోజు మొదటి ఆల్ఫబెట్ ఎస్ మీద మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఎస్ అనగా షేమ్, సిగ్గు. ఎస్ అనగా షేమ్. అనేక సార్లు మన జీవితంలో వీఆర్ అషేమ్డ్ ఆఫ్ సంథింగ్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో జరిగిన సంఘటనల ద్వారా సిగ్గుతో మనం జీవిస్తున్నాం. వివాహము కాకముందు జరిగిన సంఘటన, వివాహంలో జరిగిన సంఘటన ఎవరికి చెప్పుకోలేక సిగ్గుతో జీవిస్తున్నావేమో. ప్రియచెల్లమ్మ, వివాహము కాకమునుపు జరిగిన సంఘటనల ద్వారా నువ్వు సిగ్గుపడుతున్నావేమో. వివాహం అయిన తర్వాత ఎవరికి చెప్పుకోవాలో తెలియకుండా నువ్వు సిగ్గుపడుతున్నావేమో. నువ్వు చేసిన సంఘటన, ఇప్పుడు తమ్ముడు నువ్వు చేసిన క్రియకి నువ్వు సిగ్గుపడుతున్నావేమో. సేవకుడుగా నువ్వు చేసిన పనులకు నువ్వు సిగ్గుపడుతున్నావేమో. తండ్రిగా తల్లిగా నువ్వు బిడ్డల్ని పెంచవలసిన రీతిగా నువ్వు పెంచలేకపోతే నువ్వు సిగ్గుపడుతున్నావేమో. అప్పులు చేసేసి అప్పుల్లోంచి బయటికి ఏ రీతిగా రావాలో తెలియక సిగ్గుపడుతున్నావేమో. ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు ఆ సిగ్గుపడుతున్న నీవు బయటికి ఏ రీతిగా రావాలి. హౌ గాడ్ ఈజ్ ట్రైంగ్ టు టెల్ యూ టుడే త్రూ దిస్ ప్రోగ్రామ్ హౌ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ షేమ్ అండ్ గిల్ట్. అనేక సార్లు దేవుడు మనల్ని క్షమిస్తాడు, కానీ మనల్ని మనం క్షమించుకోలేని పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. గాడ్ ఈజ్ ఫర్గివింగ్ us, బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు ఫర్గివ్ అవర్ సెల్వ్స్. ఆర్టి కెండల్ గారు ఒక మంచి బుక్ రాశారు, హౌ టు ఫర్గివ్ యువర్ సెల్ఫ్ అని. ఆర్టి కెండల్ గారు ఇక్కడ నాకు తెలిసిన ఒక మంచి ఆథర్, 50 సంవత్సరాలు ఉంటాయి ఆయనకి. హౌ టు ఫర్గివ్ యువర్ సెల్ఫ్ అని మంచి బుక్ రాశారు. బక్సింగ్ అంకుల్ ఫర్గివ్నెస్ మీద మంచి బుక్ రాశారు. అలా అనేక పుస్తకాలు ఉన్నాయి. దేవుడిని క్షమాపణ మనం పొందుకుంటాం, కానీ మనల్ని మనం క్షమించుకోనికుండా ఇంకా గిల్ట్ అండ్ షేమ్లో మనం జీవిస్తూ ఉంటాం. ఆ గిల్ట్ అండ్ షేమ్లో, ఆ సిగ్గులో, ఆ షేమ్లో మనం ఉంటున్నాం. కాబట్టి మన వివాహంలో, కుటుంబ జీవితంలో, విశ్వాస యాత్రలో, ఉద్యోగంలో, విద్యలో ఏదైనా చిన్న చిరాకు వచ్చింది అనుకోండి, మనం ఫ్లేరప్ అయిపోతున్నాం, అంతే. బగ్గుమనిపోతుంది అంతే. కాల్పే అవసరం లేదు, కొంచెం చిన్న అగ్గిపుల్లు వేస్తే చాలు, అంతే. బగ్గుమనిపోతుంది అంతే. అటువంటి సిగ్గు కలిగిన ఒక వ్యక్తిని నేను చూపించాలని ఆశపడుతున్నాను. ఆ షేమ్, మొట్టమొదటి మాట షేమ్. ఆ షేమ్ గుండా ఏ రీతిగా ఈ స్త్రీ వచ్చింది, ఏం పొందింది, రండి నాతో పాటు
దేవుని వాక్యంలో చూడండి. దేవుని వాక్యంలో మత్తయి సువార్త 9వ అధ్యాయము 20-22, 9వ అధ్యాయం 20-22 3 సువార్తల్లో రాయబడింది. మార్కు సువార్త 5వ అధ్యాయము 25 నుంచి 34 వరకు, మరి యోహాను సువార్త 8వ అధ్యాయము 43 నుంచి 48 వరకు. ఈ 3 సువార్తలు, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలో రాయబడింది. ఈ 3 సువార్తలను చూసుకుంటూ నేను చెప్తాను. చూడండి, మొట్టమొదటిగా మత్తయి సువార్త 9వ అధ్యాయము 20 నుంచి 22వ వచనం. And behold, a woman he had suffered from a discharge of blood for 12 years came behind him and touched the fringes of his garment, for she said to herself, if I only touch his garment, I will be made well. If I only touch with his garment. సిగ్గుతో ఉన్న స్త్రీ. ఇక్కడ మనం చూసినట్లయితే 12 సంవత్సరాలు గుండా 20వ వచనము, ఆ సమయంలో ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావము రోగము గల ఒక స్త్రీ. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం రోగుతూ ఉన్న ఒక స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చింది. కానీ నా మాట జాగ్రత్త వినాలి, వచ్చింది కానీ ఆయన వస్త్రపు చెంగు పట్టుకుంటే చాలు అని అనుకుంది అంతే. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనగా, సిగ్గు అనే మాట ఎందుకు చెప్తున్నాను అనగా, ఈ స్త్రీ చెల్లమ్మ, మీరు చెల్లెళ్ళు సిస్టర్స్ బాగా అర్థం చేసుకోవాలి. రక్తస్రావరము అనగా ఇట్ ఇస్ అ బ్లడ్ డిశ్చార్జ్. ఎటువంటి నిశ్చాయిత పరిస్థితుల్లో ఇక్కడ ఉందో మనకు సమయం లేదు. కానీ మార్కు సువార్త, లూకా సువార్తలో చూసినట్లయితే అందరి దగ్గరికి వెళ్ళింది, ప్రతి డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేసింది, ఆయన ప్రయోజనం లేదు. ఆమె చేయవలసింది అంతా చేసింది. లాస్ట్కి ఇంకా నాకు సహాయం చేయలేరు అన్న పరిస్థితుల్లో ప్రభు దగ్గరికి వచ్చింది. వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం, మొట్టమొదటి స్థానం నీవు సమస్య ఎదుర్కొంటున్నప్పుడు, నువ్వు కష్ట నష్టాలు ఎదుర్కొంటున్నప్పుడు మొట్టమొదటి స్థానం, నువ్వు రావాల్సిన స్థానం ఏది అనగా దేవుని సన్నిధి దగ్గరికి. అన్నీ చేసేసి ఇంకా అన్ని ఎక్స్పెరిమెంట్ చేసేసి అని అందరూ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయాను ఏం లేదా అని ప్రభు దగ్గరికి రావడం కాదు. ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు అడిగినట్లయితే ప్రభు వారే నిన్ను నడిపిస్తారు. ఎవరి దగ్గరికి వెళ్ళాలో, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో, లేకపోతే ఏ రీతిగా ఆయన స్వస్థపరుస్తారో, ఎవరిని బయలుపరుస్తారో దేవుడు బయలుపరుస్తారు. రక్తస్థావరం కలిగిన 12 సంవత్సరాలు. ఇక్కడ మనం చూసినట్లయితే 3 సువార్తల్లో మనం చూసినట్లయితే ఆమె ఇట్లా కింద దేక్కుంటూ వస్తుంది. జన సమూహము అక్కడ మనం చూసినట్లయితే ఒక అధికారి వచ్చి ప్రభు దగ్గరికి పాదాల దగ్గర పడి, నా కుమార్తె మరణించింది, రండి నాకు సహాయం చేయండి అన్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రభువారేమో హీజ్ ఆన్ అ వే టు హీల్ అ డాటర్. ప్రభువారు వెళ్తున్నారు, ప్రభువారు స్వస్థపరచాలి, కుమార్తెను స్వస్థపరచాలి అని వెళ్తున్నప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగింది. వెన్ గాడ్ ఈజ్ ఆన్ ద మూవ్, గాడ్ హ్యాస్ టు స్టాప్ ఫర్ ఎ మిరకల్. When God is on the move, if you have the faith, if you humble yourself, God will stop for you. నీ గురించి ప్రభువారు ఆగుతారు. ప్రభువారు దాటివేసే దేవుడు కాదు. ఈ రాత్రి నువ్వు వాక్యం వింటున్నావేమో, ప్రభువారు నీ గృహాన్ని దాటివేసే దేవుడు కాదు. ప్రభువారు నీ వివాహాన్ని దాటివేసే ప్రభు కాదు. ప్రభువారు నీ అనారోగ్యాన్ని దాటివేసే ప్రభు కాదు. నువ్వు అడగాలి. ఆమెకున్న నిశ్చయిత పరిస్థితుల్లో ఇంకా నాకు మరణమే శరణము, నన్ను ఎవరూ స్వస్థపరచలేరు, నేను విన్నాను ఈయన స్వస్థపరుస్తాడని, ఆయన వస్త్రపు చెంగును పట్టుకుంటే చాలు. సిగ్గుతో ఉన్నావా ఈరోజు? ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లెమ్మ, సిగ్గుతో ఉన్నావా? నువ్వు మొహం ఎత్తలేకుండా నువ్వు జీవిస్తున్నావా? ఈ స్త్రీ రక్తస్రావంతో 12 సంవత్సరాలు కష్టపడుతుంది. తను మొహం ఎత్తి ఎవరితో మాట్లాడలేదు. ఇక్కడ కూడా జనసమూహంలో ఆమె దేక్కుంటూ ఎవరు నన్ను చూస్తారా, నేనున్న పరిస్థితి ఎవరు చూస్తారా, నాకున్న కండిషన్ ఎవరు చూస్తారా అని సిగ్గుతో దేక్కుంటూ వచ్చి ఆ జనసమూహంలో నేను అనుకుంటాను, ఇక్కడ రాయబడలేదు ఎంతమంది తొక్కి ఉంటారు, ఎంత కిక్కెరిసిపోయింది జనాలు అక్కడ. అయినప్పటికీ కూడా పట్టు విడవకుండా ఆయన వస్త్రపు చెంగును నేను పట్టుకుంటే చాలు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం, సిగ్గుతో నువ్వు జీవిస్తున్నావేమో, గతంలో నువ్వు చేసిన పాపం నిన్ను వెంటాడుతుందేమో, వివాహం కానప్పుడు ప్రియ చెల్లెమ్మ నువ్వు తిరిగిన తిరుగులు నిన్ను వెంటాడుతున్నాయేమో, నువ్వు చేయకూడని పనులు, ఇంకా నువ్వు చేసిన పాపములు సిగ్గుతో నిన్ను వెంటాడుతున్నాయి. ప్రియ తమ్ముడు, నువ్వు వివాహం కాకుండా, లేకపోతే నువ్వు ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు పాపంలో జీవిస్తూ సిగ్గుతో నువ్వు ఉన్నావేమో, అయ్యో ఎందుకు ఈ రీతిగా చేశాను. ప్రియ బ్రదర్, నువ్వు సేవలో ఉన్నావు, నేను ఈ రీతిగా సేవలో చేయకుండా ఉండవలసింది, దేవుని సేవకుడిగా ఈ పని నేను చేయకుండా ఉండవలసింది అని సిగ్గుతో ఉన్నావు. మా ప్రియ తల్లి, ప్రియ తండ్రి, బిడ్డలు పెంచుట్లో విఫలమైపోయి సిగ్గుపడుతున్నావా ఈరోజు? దేవుని సేవకుడుగా, ఒక కుమారుడుగా
నేను నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఆ రోజు ఆ స్త్రీని స్వస్థపరిచిన దేవుడు ఈరోజు నీ సిగ్గుని స్వస్థపరచాలని ఆశపడుతున్నాడు. హీ వాంట్ టు టేక్ అవే యువర్ షేమ్. నీ సిగ్గుని, నీ గిల్ట్, యువర్ షేమ్, హీస్ గోయింగ్ టు టేక్ ఇట్ అవే టుడే. ఈరోజు నీకున్న సిగ్గు, నీకున్న పాపపు జీవితం ఆ భారాన్ని నువ్వు మోస్తూ వచ్చావు. ఇంకా చాలు. ప్రభువారు చెప్తున్నారు, భారము మోసుకున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, మీకు విశ్రాంతినిచ్చే దేవుడును. నేను బోధించి నేను సేవించే దేవుడు ఒక్కడే మన శ్రమలను తీసుకొని ఆయన విశ్రాంతి ఇచ్చే దేవుడు. ఎటువంటి సిగ్గులో నువ్వు జీవిస్తున్నావు? ఎవరితో తలదించుకొని జీవిస్తున్నావా? తలదించుకునే పరిస్థితి నువ్వు చేసావా? తలదించుకునే పరిస్థితుల్లో నిన్ను అపవాది పడవేశాడా? ఈరోజు అయినా పర్లేదు, దేవుడు నీకు మరొక అవకాశం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. బికాజ్ యూ హ్యావ్ డెస్టైన్ ఫర్ గ్రేట్నెస్. దేవుడు నువ్వు తల్లి గర్భంలో పిండాకృతి కాకమునిపే నిన్ను ఎరిగి, నిన్ను నియమించి, నిన్ను ఏర్పరిచిన దేవుడమ్మా. లోకంలో మనం జీవిస్తున్నాం, లోకంలో కలిసిపోయాం. లోకంలో మనం జీవిస్తున్నాం, లోకంలో కలిసిపోయాం. పర్లేదు, దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు లోకంలో ఉండొచ్చు కానీ లోకం మీలో ఉండటానికి వీల్లేదు. అపవాది పెట్టిన శోధనలో నువ్వు బలహీనమై పడిపోయావేమో. అపవాది వేసిన పన్నాగంలో, అపవాది వేసిన వలలో నువ్వు పడిపోయావేమో. ఈరోజు సిగ్గుతో తల ఉంచుకొని జీవిస్తున్నావేమో. తండ్రి ముందు నువ్వు తల ఉంచుకొని నువ్వు నడవలేకపోతున్నావే ప్రీతముడు, ప్రీచెల్లమ్మ. సంఘంలో నువ్వు తల ఉంచుకొని నువ్వు ఆరాధన చేయలేకపోతున్నావు. ఆఫీస్లో నువ్వు తలెత్తి నువ్వు పని చేయలేకపోతున్నావు. నువ్వు తల దించుకొనే ఉన్నావు. ఈరోజు నువ్వు తల లేపాలి. ఎందుకనగా యేసు నామంలో నీకు విడుదల. ఈరోజు 12 సంవత్సరాలు, ఒక సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 12 సంవత్సరాలు. నాకు సమయం లేదు కానీ దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ స్పిరిచువల్ గోల్డ్ మైన్స్ ఇన్ దిస్ స్టోరీ. 12 సంవత్సరాలు రక్తస్రావంతో ఉంది. ప్రభువారు ఆగారు అక్కడ. హీ స్టాప్డ్ ఫర్ ద మిరకిల్. హీ డిడ్ంట్ గో అవే, హీ స్టాప్డ్. ఎందుకు చెప్పాలా? ఆయన శక్తిని దేవుని వాక్యంలో ఎక్కడ రాయబడలే. నోబడీ టుక్ ద పవర్ ఆఫ్ ఫ్రమ్ హిమ్. దేవుడు అంటున్నాడు, నా శక్తిని ఎవరో లాగివేశారు. ఎంత విశ్వాసం ఉంటే ఎన్ని మైళ్ళు ఆమె దొర్లుకుంటూ వచ్చిందో, లేకపోతే దేక్కుంటూ వచ్చిందో, ఎన్ని మైళ్ళు వచ్చిండు ఉంటుంది. అంత జనసమూహం ఉన్నప్పటికీ కూడా నేను ఆయన వస్త్రపు చెంగు, ఆయన నన్ను పట్టుకోవసరం లేదు, నేను విన్నాను ఆయన పట్టుకుంటే చాలని, ఆయన వస్త్రపు చెంగు పట్టుకుంటే చాలు నాకు స్వస్థత కలుగుతుంది అనే విశ్వాసముతో వచ్చింది. విశ్వాసంతో ఆయన వస్త్రపు చెంగు పట్టుకుంది. ఇంకో మాట చెప్తాను, పాత నిబంధన గ్రంథంలో దేర్ ఆర్ టాజల్స్ ఫర్ ద గార్మెంట్. ఆ 4 టాజల్స్కి నాకు సమయం ఉన్నప్పుడు చెప్తాను. దేర్ ఆర్ 4 డిఫరెంట్ కానటేషన్స్, 4 డిఫరెంట్ సిగ్నిఫికెన్స్ ఫర్ ద టాజల్స్. టాజల్స్ అనగా చూడండి, ఈ చిత్రంలో దెర్ ఇస్ అ గార్మెంట్కి ఇట్లా చిన్న దారాల్లాగా ఉంటాయి అన్నమాట. ఆ దారాలకి 4 కోణాల్లో దారాలు ఉంటాయి. ఆ 4 కోణాలకి ఇంపార్టెన్స్ ఉంది ఓల్డ్ టెస్ట్మెంట్లో, పాత నిబంధన గ్రంథంలో. వచ్చి ఆ టాజల్ని పట్టుకుంది అన్నమాట. అంతే. ఒక్కసారి చూడండి నాతో పాటు దేవుని వాక్యంలో చూడండి. 22వ వచనం. జీసస్ టర్న్డ్ అండ్ సీయింగ్ హర్ హీ సెడ్, టేక్ హార్ట్ డాటర్, యువర్ ఫెయిత్ వాజ్ మేడ్ యూ వెల్. అండ్ ఇన్స్టెంట్లీ ద వుమన్ వాజ్ మేడ్ వెల్. ఇన్స్టెంట్లీ. అక్కడ తెలుగులో నేను చదువుతాను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. ఆ గడియ నుంచి 2-3 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, సిగ్గుతో ఉన్న వ్యక్తి, నా మాట జాగ్రత్త వినాలి. 12 సంవత్సరాలు తల వంచుకొని ఉన్న స్త్రీ తల లేపింది. ఎందుకో తెలుసా? ప్రభువారు తిరిగి అడుగుతున్నారు. ప్రభువారు ఆగటమే కాకుండా, అక్కడ చూడండి, ప్రభువారు ఆగటమే కాకుండా యేసు వెనుకకు తిరిగి, ప్రభువారు వెళ్తున్నారు జాయిరస్ కుటుంబాన్ని దగ్గరికి, తన డాటర్ని ఆ కుమార్తెను స్వస్థపరచాలని వెళ్తున్నప్పుడు ఈ సంఘటన జరిగినప్పుడు ఆయన ఆగి వెనకకి తిరిగారు. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఈ రాత్రి నువ్వు వాక్యం వింటున్నావు. అమ్మా, దేవుణ్ణి ఆపగలుగుతావా? నీకు ఆ విశ్వాసం ఉందా? దేవుణ్ణి ఆపాలి. ఈరోజు ఎన్ని సంవత్సరాలు గుండా సిగ్గుతో జీవిస్తున్నావు? చాలు. ఇంకా ఎన్ని సంవత్సరాలు గుండా నన్ను వాళ్ళు అన్నారు, ఈ మాట అన్నారు, నా భర్త అన్నాడు, భార్య అన్నాడు, అత్తలు అన్నారు, మామలు అన్నారు, ఫ్రెండ్స్ అన్నారు, సంఘ సభ్యులు అన్నారు. చాలు సిగ్గు. ఇంకా ముఖం లేపి ఈ రోజు నుంచి ధైర్యముగా
నీ శిరస్సును లేపి, ధైర్యంగా నీ కౌంటెనెన్స్ లేపి, యేసునాథుడు నా చెంతుండగా నాకు భయమేలా అన్న రీతిగా నువ్వు ముఖం ఎత్తాలి. ఈరోజు ఆ స్త్రీ యేసు ప్రభుని విశ్వాసముతో నేను ఆయనను పట్టుకోవసరంలే, ఆ షీ పుష్డ్ అండ్ షీ పుష్డ్ అండ్ షీ పుష్డ్. ఆ ఎంత కష్టమున్నా ఎంత నష్టమున్నా ఆయనను పట్టుకుంటే చాలు అని వచ్చింది. ఈరోజు నువ్వు కష్టం ఉంది, నష్టం ఉంది, కన్నీరు గారుస్తున్నావు, ఆపేస్తున్నావు, నీకెందుకు స్వస్థత జరగటంలే, నీకెందుకు నీ సమస్య తీరటంలే, ఎందుకు నీకు మనశ్శాంతి లేదు అనగా ఒకసారి 2 సార్లు ప్రయత్నించి వీళ్ళు మారరు, దేవుడు నన్ను స్వస్థపరచడు, ఇంకా దేవుడు నా ప్రార్థన ఆలకించడు, నన్ను జ్ఞాపం చేసుకోడు, నన్ను దాటి వెళ్ళిపోయాడు అని అనుకుంటున్నావు. ఎందుకు అనుకుంటున్నావు అనగా అపవాదిగాడు నిన్ను అది నమ్మేలాగా చేస్తున్నాడు. ఈ రాత్రి యేసు అనుచరులు, ఈ రాత్రి ఈ నిరీక్షణ సమయం కార్యక్రమం ద్వారా ఈ రాత్రి దేవుని సేవకుడిగా నీ గృహంలోకి వచ్చి నేను మాట్లాడుతున్నాను. దేవుడు నిన్ను విమోచించాలని, నీ సిగ్గులో, నువ్వు ఎదుర్కొంటున్న నువ్వు పాపములో జీవించి నిన్ను తినేస్తుంది. నిన్ను ఈ గిల్ట్ అండ్ షేమ్ నిన్ను తినేస్తుంది. నీకున్న పొటెన్షియల్, నీకున్న సామర్థ్యత, నీకున్న గ్రేట్నెస్ని లాగివేస్తుంది అంతే. బైబిల్ సెలవుస్తుంది, ద థీఫ్ కమ్స్ టు స్టీల్, కిల్ అండ్ డిస్ట్రాయ్. సాతానుడు వచ్చేది నిన్ను చంపివేసి, నిన్ను నాశనం పెట్టి, నిన్ను డిస్ట్రాయ్ చేస్తానికి అంతే. దట్ ఈస్ వాట్ హీ హెస్ డన్ టు యూ. ఈరోజు ముఖం లేపి నువ్వు ఎందుకు మాట్లాడలేకపోతున్నావు అనగా యువర్ ఇన్ బాండేజ్. సాతానుడు నిన్ను ఒక కేజీలో పెట్టాడంటే యేసు నామంలో విడుదల ఈరోజు, యేసు రక్తంలో విడుదల ఈరోజు. ఆ స్త్రీ వచ్చి ప్రభు ఆ కొంగును పట్టుకుంది అంతే. ప్రభును బట్టి నేను ఆయన 21వ వచనం, నేను ఆయనపై వస్త్రమును మాత్రము ముట్టుకుంటే బాగుపడదనని తనలో తాను అనుకోనేను. తనలో తాను అనుకుంది, నేను పట్టుకుంటే చాలు. ఎన్నెన్ని సార్లు అలాగ అనుకుందో. డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ బాగుపడితే బాగుంటుంది, ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేసింది, నాకు సమయం లేదు. కానీ నిస్పృహ నిరాశలో మళ్ళొక్కసారి ఒక ఆశ, ఈయనను పట్టుకుంటే చాలు, దేవుని వాక్యం వింటే చాలు, దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరిస్తే చాలు. నేను ఎప్పుడు ఈ మాట చెప్తాను, జాగ్రత్తగా వినాలి. దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించకుండా నీ జీవితంలో అద్భుతం జరగదు. ఈమె మనసులో అనుకుంది అంటే అనగా ఈయన నన్ను రక్షించగలడు, ఈయన నన్ను స్వస్థపరచగలడు అని గమనించింది. ఈరోజు నువ్వు ఉన్న పాపపు స్థితిలో నిన్ను రక్షించగలిగిన దేవుడు యేసు ప్రభు. నీ పాప క్షమాపణ ఒప్పుకొని ఆయన హృదయంలో ఆహ్వానించినప్పుడు నీకు స్వస్థత, నిన్ను హృదయంలో ఆహ్వానించినప్పుడు నీకు శారీరక, మానసిక, ఆధ్యాత్మిక స్వస్థత యేసు నామములో కలుగుతుంది. వితౌట్ యాక్సెప్టింగ్ జీసస్ యూ కెనాట్ అండ్ విల్ నాట్ ఎక్స్పీరియన్స్ ఎ మిరకల్ ఇన్ యువర్ లైఫ్. అనేక సార్లు దేవుడు అద్భుతం చేసి తర్వాత ఆయనను బయలుపరచుకోవచ్చు, అది వెరీ రేర్ ఇన్సిడెంట్సెస్. నీకు రిలేషన్షిప్ లేకుండా యూ కెనాట్ హ్యావ్ రిడెంప్షన్. వితౌట్ రిలేషన్షిప్ దెర్ ఇస్ నో రిడెంప్షన్. వచ్చింది, పట్టుకుంది. ప్రభు వారు వెనక, దేవుని నామ స్తోత్రం కలుగును, ప్రభు వారు వెనకలికి తిరిగారు. ఎవరు పట్టుకున్నారు నన్ను? సంబడి హ్యాస్ టచ్ మీ. నాకు సమయం లేదు. ఇన్ మార్క్ అండ్ లూక్ హి సేస్, సంబడి హ్యాస్ టచ్ మీ, మై పవర్ హ్యాస్ గాన్ అవే. దేవుని శక్తి రాత్రి నువ్వు లాగగలుగుతావా? నువ్వు అడగలుగుతావా? ప్రభు అనాలి. ఎవరో ప్రార్థన చేస్తున్నారు, పలానా కుమార్తె, పలానా కుమారుడు, పలానా నా దేవుని బిడ్డ ప్రార్థన చేస్తున్నారు, నా శక్తిని లాగేస్తున్నారు, ఎవరు అని అనగలుగుతారా ప్రభు వారు ఈరోజు? Can God say somebody is pulling my power tonight through this program? Can you pray? మనస్సులో అనుకోవాలి, ప్రభు దగ్గరికి నేను వస్తే చాలు. 12 సంవత్సరాల నుంచి ఎదుర్కొంటున్న ఈ సిగ్గు, 12 సంవత్సరాల నుంచి నేను ఎదుర్కొంటున్న ఈ కష్టం, 12 సంవత్సరాల నుంచి నేను ఈ మోస్తున్న ఈ భారము, ఈ గిల్ట్ అండ్ షేమ్, I want to unload today because the shame can be taken away by the Savior. S letter. ఈరోజు S letter. That shame can be taken away by the Savior. ఇంకో మాట చెప్తాను, the shame will be replaced by the smile. The shame will be replaced by the sweet memories. The shame will be replaced by the strength. దేవుడు నీకు శక్తి ఇస్తాడు. ఈ స్త్రీ, నాకు సమయం లేదు కానీ, she became an evangelist. She became a missionary. ఈరోజు దేవుడు నిన్ను స్వస్థపరచాలని ఆశపడుతున్నాడు, దేవుడు నిన్ను బాగుపరచాలని ఆశపడుతున్నాడు. వస్తావా దేవుని దగ్గరికి? ఇస్తావా నీ భారాన్ని, నీ హృదయాన్ని దేవుడికి ఇస్తావా? ఇచ్చినట్లయితే ఒక అద్భుత కార్యము ప్రభువారు చేయాలని ఆశపడుతున్నారు. ద లెటర్ ఎస్ సిరీస్లో, స్టెయిన్ సిరీస్లో ద లెటర్ ఎస్, సిగ్గు. అమ్మా అడుగుతున్నాను ఈరోజు, ఒక తమ్ముడుగా అడుగుతున్నాను,
ఎంతకాలం సిగ్గుతో జీవిస్తావమ్మా? ప్రి తమ్ముడు, ప్రి చెల్లమ్మా, ప్రి బ్రదర్, ప్రి సిస్టర్, ఎంతకాలం ఈ భారం మోస్తూ ఉంటావు? ఎవరికీ చెప్పుకోలేకపోతున్నావేమో. ఈరోజు ఈ స్త్రీ వలె మనసులో అనుకో, ప్రభువా ఈ సిగ్గు నేను ఎవరికి చెప్పుకోలేను. భర్తకు చెప్తే భర్త అర్థం చేసుకోడు, భార్యకు చెప్తే భార్య అర్థం చేసుకోరు, తల్లిదండ్రులు అర్థం చేసుకోరు, ఎవరు అర్థం చేసుకోరు ప్రభువా. కానీ ఈరోజు వాక్యం విన్నాను, నువ్వు అర్థం చేసుకునే దేవుడు అని. తిరుగు నాయన, ఆగు ప్రభువా. ఈరోజు ఈ నిరీక్షణ కార్యక్రమం ద్వారా, యేసు అనుచరుల కార్యక్రమం ద్వారా ఆగు నాయన. ఒక్కసారి తిరిగి నన్ను చూడు ప్రభువా. నేను నిన్ను పట్టుకోవాలని ఆశపడుతున్నాను. నీ సన్నిధి నాకు దయచేయి ప్రభువా అంటే చాలు. ప్రభువారు ఆగి నీకు స్వస్థత ఇచ్చే దేవుడు, అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు నీకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేస్తాను రండి, ప్రార్థన చేస్తాను. అమ్మా, సిగ్గుతో ఉన్నవా? ఉన్న పాటున ఉన్న చోటున నీ మనస్సులో ఈ ప్రార్థన చేయి. ప్రభువా నా హృదయంలోకి రా నాయన. అమ్మా, నువ్వు ప్రార్థన చేస్తావా ఈరోజు? నా హృదయంలోకి రా ప్రభువా. నాయన, నేను చేయకూడని పాపం చేశాను, ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను నాయన. ఈ సిగ్గు నన్ను కృంగింపజేస్తుంది. అలనాడు ఆ రక్తస్థావరం స్త్రీ ఏ రీతిగా మొహం లేపకుండా తాను నిలబడకుండా ఏ రీతితో సిగ్గుతో ఉందో, నా జీవితం కూడా ఆ రీతిగా ఉంది ప్రభువా. నన్ను క్షమించు. ఈ సిగ్గు తీసివేసే ప్రభువా, ఈ భారాన్ని తీసివేసాను ఆయన. అమ్మ, నువ్వు ప్రార్థన చేస్తావు ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లమ్మ, ప్రియాంక లాంటి నువ్వు ప్రార్థన చేస్తావు. ఈ భారాన్ని మోస్తున్నావు. నేను విఫలమైపోయాను అనే భారాన్ని, సిగ్గుని నువ్వు మోస్తున్నావు. నేను సరైన తండ్రిగా, సరైన భార్యగా, భర్తగా నేను ఉండలేకపోయాను, తల్లిగా నేను ఉండలేకపోయాను, దేవుని సేవకుడిగా నేను ఉండలేకపోయాను అనే సిగ్గుతో నువ్వు ఉన్నావేమో ఈరోజు. ద లెటర్ ఎస్, ద షేమ్ క్యాన్ బి టేకెన్ అవే బై ద సేవియర్. లోకరక్షకుడు నీ సిగ్గు తీసివేసేయాలని పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి నీ కొరకు చనిపోయాడమ్మా. అడుగుతావా ప్రభువా నా ప్రదేశానికి రాయన? మీట్ మీ వేర్ ఐ యామ్ లార్డ్, మీట్ మీ వేర్ ఐ యామ్. ఐఎమ్ బ్రోకెన్, ఐఎమ్ హర్ట్, లార్డ్ మీట్ మీ. ప్రభువా, వెలిగి నలిగిన హృదయంతో నీ దగ్గరికి వస్తున్నాను ప్రభువా. నాతో మాట్లాడు. ఆగు నాయన, ఆగి తిరుగు ప్రభువా. నీ వస్త్రపు చెంగు కాదు నా, నువ్వు ముట్టుకుంటే చాలు, నిన్ను ముట్టుకుంటే నీ సన్నిధి ఉంటే చాలు ప్రభువా. ఒక్కసారి నన్ను కనికరించిన ఆయన ప్రార్థించినట్లయితే ప్రభువారు నిన్ను కనికరించాలని ఆశపడుతున్నారు. ప్రేమిగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, ఆయన స్టెయిన్ అనే సిరీస్ని నేను కృపాహస్తాల్లో పెడుతున్నాను. ద యాక్రోనిమ్ స్టెయిన్. ఫస్ట్ షేమ్ ప్రభువా, సిగ్గు. 12 సంవత్సరాలు సిగ్గుతో ఉన్న ఈ స్త్రీ వచ్చింది, ఇంకా నాకెవ్వరూ లేరు, తలదించుకొని దేక్కుంటూ వచ్చింది, నిలబడలేక. నాయన, ఎవరు చూస్తే ఎవరేమనుకుంటారు, ఎవరు నన్ను వెలివేస్తారో, పాత నిబంధన గ్రంథం ప్రకారము నాయన ఈ రక్తస్రావం రోగం ఉంటే రాళ్ళేసి కొట్టేస్తారేమో అన్నప్పుడు ప్రభువారు వచ్చి తన మధ్యలో నిలబడ్డట్టుగా చూసాం. యేసు నామముకి మహిమ కలుగును గాక. ప్రభువా, ఈరోజు ఎంతమంది అయితే తీర్మానం చేసుకుంటున్నారు, ఎంతమంది అయితే వారి సిగ్గుని ప్రభువా వారి హృదయంలో నీ పాదసన్నిధి దగ్గర అప్పచెప్పారు, వారిని యేసు నామంలో మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను ప్రభువా. నాయన, వారి సిగ్గును తీసివేసి నాయన వారికి ఒక నవ్వును, వారి సిగ్గును తీసివేసి వారికి ఒక శక్తిని, వారి సిగ్గును తీసివేసి రక్షకుడు నువ్వు ఉన్నావని ప్రభువా వారికి మీరు నాయన కావలసిన ధైర్యాన్ని మీరు ప్రసాదించమని అడుగుతున్నాను. ఈ సిరీస్ని మీ కృపాహస్తాలు పెడుతూ వీక్షిస్తున్న ప్రతి బిడ్డని పేరు పేరును మీరు జ్ఞాపకం చేసుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు, నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.